హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కుమార్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈ రోజు నుంచి నేను తెలంగాణ చరిత్ర పూర్తి సిలబస్ చెప్పబోతున్నాను. సో మనకి టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే టీజీపీఎస్సి, సో నేమ్ చేంజ్ చేశారు కదండి, టీజీపీఎస్సి. సో టీజీపీఎస్సి వాళ్ళు నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, దాంతోపాటు టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు నిర్వహించే ఎస్ఐ, పీసీ, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో తెలంగాణ హిస్టరీ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్రూప్ 1లో మనం చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీలో, దాంతోపాటు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా తెలంగాణ హిస్టరీ నుంచి ప్రశ్నలు అడుగుతారని. గ్రూప్ 2లో చూసినట్లయితే గ్రూప్ 2లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్లో సెకండ్ పేపర్లో 25 మార్క్స్ తెలంగాణ హిస్టరీ నుంచి వస్తాయండి. దాంతోపాటు గ్రూప్ 3 ఫస్ట్ పేపర్లో 10 మార్క్స్ దాకా తెలంగాణ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. దాంతోపాటు గ్రూప్ 4లో కూడా 10 to 15 మార్క్స్ తెలంగాణ హిస్టరీ నుంచి అడగడం జరుగుతుంది. ఓకేనా? దాంతోపాటు ఈ ఎస్ఐపిసి ఎగ్జామ్లో 10 to 15 మార్క్స్ తెలంగాణ హిస్టరీ నుంచి రావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇదన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ హిస్టరీ యొక్క వెయిటేజ్ ప్రకారం సో ఎలా చదవాలి, ఏవి చదవాలి, ఏ టాపిక్స్, మరీ అంత వెయిటేజ్ లేదు, అలా అని వెయిటేజ్ లేకుండా లేదు. సో ఉన్న వెయిటేజ్ మార్క్స్ ప్రకారం ఎలా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, తక్కువ సిలబస్ చదివి ఎక్కువ స్కోర్ చేయడం ఎలానో నేను మీకు ఏ టాపిక్స్ చదవాలి, ఎంతవరకు చెప్పాలో మీకు నేను చెప్తాను. ఓకేనా? మీరు నా క్లాసెస్ని వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందు సిలబస్, తెలంగాణ హిస్టరీ సిలబస్. సో తెలంగాణ హిస్టరీ సిలబస్ చూసినట్లయితే మనకి మొట్టమొదటి డైనెస్టీ, తెలంగాణని రూల్ చేసిన మొట్టమొదటి డైనెస్టీ శాతవాహన డైనెస్టీ అండి. మొట్టమొదటి డైనెస్టీ శాతవాహనులు. రెండవ డైనెస్టీ ఇక్ష్వాకులు. మూడో డైనెస్టీ విష్ణుకుండినులు. నాలుగో డైనెస్టీ కాకతీయులు. ఐదో డైనెస్టీ కుతుబ్ షాహీలు. సో మనకి ఈ గ్యాప్లో మనకి మొఘలులు కొంతకాలం పరిపాలిస్తారండి, మొఘల్ డైనెస్టీ. దాంతోపాటు విష్ణూరి డైనెస్టీ కూడా కొన్ని సంవత్సరాలు రూల్ చేస్తారు, 25 to 30 years మాత్రం రూల్ చేస్తారు విష్ణూరి డైనెస్టీ, విష్ణూరి సామ్రాజ్యం. దాంతోపాటు పద్మనాయకులు కూడా. సో ఈ చిన్న టాపిక్స్, ఈ పెద్ద ప్రియారిటీ అవసరం, చిన్న టాపిక్స్, జస్ట్ ఫ్యాక్ట్ షీట్ అంతే, వాళ్ళ అంశాలు గొప్ప వాళ్ళు ఎవరో చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో కుతుబ్ షాహీల తర్వాత మళ్ళీ తెలంగాణ పరిపాలించింది నిజామ్స్. వాళ్ళని మనం అసఫ్ జాహీలు అంటాం. తెలంగాణను పరిపాలించిన చిట్ట చివరి రాజవంశం అసఫ్ జాహీలు. సో ఇవే మనకున్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే విష్ణుకుండల తర్వాత కూడా మనకి ఇక్కడ చాళుక్యులు వస్తారండి, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు. ఓకేనా? సో ఇవి చిన్న టాపిక్స్, జస్ట్ వాటిని ఓవరాల్గా నేను చెప్తాను, వాటి గురించి ఎలా చదవాలో. సో అట్లా చదువుతాం, ఎందుకంటే మనకు వచ్చేదే ఇప్పుడు మన గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి 25 మార్క్స్కి ఇంత పెద్ద చాప్టర్స్ చదవాలని అవసరం లేదు. ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివితే చాలు, ఇంపార్టెంట్ లెసన్స్ చదివితే చాలు, అక్కడ నుంచి మనకు వస్తుంది. సో ఇది మన సిలబస్. మీరు శాతవాహన గురించి చూసినట్లయితే తెలంగాణని పరిపాలించిన, తెలంగాణ కాదండి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలని కలిపి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏది అంటే శాతవాహనులు. ఈ శాతవాహనులు ఫస్ట్ టైం మౌర్యులకు సామంతులుగా ఉండటం,
దాని నుంచి మౌర్యుల డైనస్టీ అంతమైపోయిన తర్వాత ఇక్కడ స్వతంత్రం ప్రకటించుకొని అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం ప్రకటించుకొని శ్రీమికుడు ఇట్లా ఈ విధంగా శాతవాహన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఈ శాతవాహనలో చివరివాడు మూడో పులోమావి. ఈ మూడో పులోమావి టైంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈ సింహవరమ్మ అటాక్ చేసి ఈ ఇక్ష్వాకు వంశాన్ని అంతమొందించడం. సో ఇక్ష్వాకు వంశం ఫౌండర్ వచ్చేసి శ్రీశాంతమూలుడు. ఈ శ్రీశాంతమూలుడు మూడో పులోమావి మీద అటాక్ చేసి ఆ రాజ్యాన్ని క్యాప్చర్ చేసి ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించాడు శ్రీశాంతమూలుడు. దాని తర్వాత ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకు వంశంలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఈ రుద్రపురుషదత్తుడు టైంలో ఈ పల్లవరాజు సింహవరమ్మ అటాక్ చేసి రుద్రపురుషదత్తుడిని ఓడించి ఆ రాజ్యాన్ని అంతమొందించడం జరిగింది. దాని తర్వాత కొంతకాలం వకటకులు వస్తారు. ఆ వకటకుల తర్వాత మళ్ళీ విష్ణుకుండ్లు అనేవాళ్ళు రావడం జరిగింది. సో విష్ణుకుండ్లు కొంతకాలం రూల్ చేస్తారు. ఈ విష్ణుకుండ్లు ఇక్ష్వాకులు చిన్న చిన్న చాప్టర్సే. వీటిని మనం ఫ్యాక్ట్ బేస్డ్ చదువుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, మార్క్స్ కూడా ఇక్కడ నుంచి గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మనకున్న పెద్ద టాపిక్ ఏదంటే ఇంపార్టెంట్ టాపిక్ కాకతీయస్ అండి, కాకతీయులు. సో ఈ కాకతీయులు చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రశ్నలు కాకతీయ డైనెస్టీ నుంచి, శాతవాహన డైనెస్టీ నుంచి, దాంతోపాటు కుతుబ్ షాహీలు, నిజాంలు. సో ఈ డైనెస్టీల నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు రిపీట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో కాకతీయులు చూసినట్లయితే ఈ కాకతీయుల్లో వీళ్ళు సామంతులుగా ఉండడం, సేనాధిపతులుగా ఉండడం, దాని తర్వాత కళ్యాణ చాళుక్యులకి, దాని తర్వాత వీళ్ళు రాష్ట్రకూటులు కొంతకాలం, కళ్యాణ చాళుక్యులు కొంతకాలం సామంతులుగా ఉండడం, దాని తర్వాత ఇండిపెండెంట్ ఫస్ట్ సామంత కాకతీయులు కాస్త తర్వాత ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పరిపాలించడం. ఈ రుద్రదేవుడి దగ్గర నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పరిపాలించడం. వీళ్ళ వంశంలో గణపతి దేవుడు గొప్పవాడు. మొట్టమొదటి మన తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి మహిళా పాలకురాలు రుద్రమ్మదేవి కూడా అందించిన ఘనత కాకతీయులకు చెప్పుకోవచ్చు. కాకతీయుల యొక్క పరిపాలన విధానం చాలా గొప్ప పరిపాలన విధానం అండి వీళ్ళది. వీళ్ళు టైంలో అగ్రికల్చర్ డెవలప్ చేయడం, చెరువులను తవ్వించడం, దాంతోపాటు వీళ్ళ యొక్క మత విధానం కావచ్చు. సో ఈ విధంగా మన కాకతీయుల యొక్క చరిత్ర యొక్క సంస్కృతి ఇప్పటికి కూడా మన తెలంగాణలో ఉంది, ఇంకా సజీవంగా ఉందని మనం గమనించవచ్చు. దాంతోపాటు ఈ కాకతీయుల యొక్క వంశం అంతం గురించి మనకి ఎవరైతే రెండవ రుద్రదేవుడు టైంలో ఈ మహమ్మద్ ఖిల్జీ వాళ్ళు అటాక్ చేస్తారు. ఖిల్జీ వాళ్ళు అటాక్ చేసి ధనాన్ని దోచుకుపోవడం జరుగుతుంది. దాని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేస్తాడు. దాని తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ అటాక్ చేసి మొత్తం పూర్తిగా కాకతీయ సామ్రాజ్యాన్ని నాశనం చేసేసి కాకతీయ వంశాన్ని అంతం చేసి రెండవ ప్రతాపరుద్రుడిని అరెస్ట్ చేసుకొని బంధించుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత కాకతీయుల తర్వాత కొంతకాలం ఇది మొఘల్ డైనెస్టీలో ఉంటుందండి. కొంతకాలం మొఘల్ డైనెస్టీ కాదు, ఈ విష్ణువుల డైనెస్టీ వాళ్ళే ఢిల్లీ సుల్తాన్ టైంలో ఉంటుంది. ఇక్కడ విష్ణువుల డైనెస్టీ వాళ్ళు ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు ఇద్దరు అన్నదమ్ములు రూల్ చేస్తారు. తర్వాత పద్మనాయకులు కొంతకాలం రూల్ చేస్తారు. వీళ్ళు జస్ట్ కొంత ఏరియాని తెలంగాణలో కొంత ఏరియాని మాత్రమే వీళ్ళు పరిపాలించడం జరుగుతుంది. దాని తర్వాత కుతుబ్ షాహీలు మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి పరిపాలించింది కుతుబ్ షాహీలు. మన తెలంగాణని పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం డైనెస్టీ కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీల్లో మనకి సుల్తాన్ కులీ కుతుబ్ షా మొట్టమొదటిగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మన ఇప్పుడు హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా చరిత్రలో గొప్పవాడు, అంటే కుతుబ్ షాహీలోనూ గొప్పవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. దాంతోపాటు వీళ్ళ వంశంలో లాస్ట్ వాడు అబుల్ హసన్ తానిషా మహాప్రభువులు మనం వినేముంటాం, భక్త రామదాసు. ఓకేనా. సో వీళ్ళ వంశం దాని తర్వాత వీళ్ళని ఓడించి మళ్ళీ వీళ్ళ టైంలో ఔరంగజేబు కుతుబ్ షాహీల మీద అటాక్ చేయడం, అబుల్ హసన్ తానిషా మీద అటాక్ చేసి వాళ్ళని అబుల్ హసన్ తానిషా నుంచి ఔరంగజేబు మళ్ళీ ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేయడం జరిగింది, తెలంగాణ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం. దాని తర్వాత మళ్ళీ అసఫ్ జాహీలు మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ అనే పర్సన్ మళ్ళీ తెలంగాణని మళ్ళీ ఆక్యుపై చేసి అసఫ్ జాహీ డైనెస్టీని
అసఫ్జాహీ డైనెస్టీని ఫామ్ చేయడం జరిగిందండి. దాంట్లో మళ్ళీ మనకి చివరివాడు, వీళ్ళందరిలో చివరివాడు గొప్పవాడు కూడా మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. లాస్ట్ వాడు గొప్పవాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో మనకి ఈయన పరిపాలనలో కొంచెం గ్రేట్ అనుకొని చెప్పుకోవచ్చు. మంచి పరిపాలన ఉంటుంది, దాంతోపాటు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ రజాకారులు రావడం, హిందువుల మీద అటాక్లు, దాంతోపాటు ముస్లింల మీద కూడా జరిగాయి అనుకోండి. సో ఈ కొంచెం పరిపాలనలో ఈయన పరిపాలన బాగానే ఉన్నప్పటికీ కొంతమంది బయట వ్యక్తులు వలన పరిపాలన అనేది బ్యాడ్ వేలో వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఆ టైంలో మనకు వచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం, మన నిజాం టైంలో తెలంగాణ సాయుధ పోరాటం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సాయుధ పోరాటం అలాంటి బానిసత్వం నుంచి ప్రజలు బయటకు వచ్చి, అసలు చెప్పాలంటే దొర వస్తుంటే తలదించుకునే ప్రజలు దొర కాళ్ళు చేతులు ఎరగొట్టే కాడికి వచ్చారంటే అంత చైతన్యం రావడానికి కారణాలు. దాంతోపాటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫార్మేషన్, కమ్యూనిస్ట్ పార్టీలు, దాంతోపాటు పత్రికలు, గ్రంథాలయాలు, అప్పుడు జనాలు నిజామాంధ్ర మహాసభలు జనాలు చైతన్యం కలిగించడం కోసం. సో ఇవన్నీ మనం తెలంగాణ సాయుధ పోరాటంలో చూడవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం జరగడం, చివరిగా నిజాము ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో మనకి September 17 రోజు వీరి మీద ఆపరేషన్ పోలో, ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలో జరపడం, ఆపరేషన్ పోలో జరిపి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది, ఇండియాలో విలీనం చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం కాకతీయ శాతవాహనం నుంచి ఇట్లా అసఫ్జాహీల వరకు మనం తెలంగాణ చరిత్ర అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఈ సిలబస్ మీరు నోట్ చేసుకోండి. ఈ సిలబస్ నేను మీకు వరుసగా ఒక్కొక్క క్లాస్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.